హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. వీకెండ్ అయితే వచ్చేసింది. సో ఎక్కడికి వెళ్దాము, వన్ డే ట్రిప్ జస్ట్ బెంగళూరు దగ్గరలో అనుకుంటే మేము హొగనికల్కి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో మేము నా ఫ్రెండ్స్ 4 మెంబర్స్ కలిసి హొగనికల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు ఈ ట్రిప్ మొత్తంలో అయ్యింది వచ్చేసి ఈచ్ పర్సన్కి 1200 మాత్రమే. సో 4 మెంబర్స్ వెళ్ళాము అండ్ ఈచ్ పర్సన్కి అయితే 2200 అయితే అయ్యింది. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. బెంగళూరు నుంచి హొగనికల్కి అయితే 110 కిలోమీటర్స్ అవే మాత్రమే. సో బైక్లో అయితే 3 అవర్స్లో మనం రీచ్ అయిపోతాం అనమాట. సో మేము స్టార్ట్ అయ్యింది వచ్చేసి అరౌండ్ 11:30 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. అసలు 3 అవర్స్ మనకు అనిపిది అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రోడ్ అంతా. సూపర్ వ్యూ పాయింట్స్ కూడా ఉంటుందన్నమాట అక్కడక్కడైతే. కాకపోతే ఏంటంటే ఇది ఘాట్ రోడ్ ఉంటుంది, సో అక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. యాక్చువల్లీ మేమైతే లేట్గా స్టార్ట్ అయినాం అనమాట, 11:30 అయింది. సో ఎవరైనా మీరు ప్లాన్ చేసుకునేలాగుంటే మార్నింగ్ 7 or 6కే బయలుదేరేసండి. సో దట్ మీరు రిటర్న్ అయ్యే అంటే వన్ డే ట్రిప్ ఒకవేళ అయితే రిటర్న్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నైట్ టైమ్స్ ఈ ఘాట్ రోడ్స్ అంతా చాలా డేంజర్ ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఇంకొక రూట్ కూడా ఉందన్నమాట వెళ్ళడానికి, కానీ అది చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. లైక్ 160 to 170 కిలోమీటర్స్ వస్తుంది అనమాట బెంగళూరు టు హొగనికల్కి. సో ఇది అయితే దగ్గర కాబట్టి ఈ రోడ్ అయితే ప్రిఫర్ చేసుకున్నాం మేము. సో ఇంకా మేము లేట్గా బయలుదేరినాం కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏది చేయలేదు. సో వెళ్తుండగా ఇక్కడ మాకు ఒక రోడ్ సైడ్ ఫుడ్ అయితే కనిపించింది అనమాట. సో జస్ట్ అలా నలుగురు కొంచెం తినేసామన్నమాట. సో ఇంకా మాకైతే ఇంకా 60 or 70 కిలోమీటర్స్ ఉంది వెళ్ళడానికి. తినేసాక ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో అప్పటికే అరౌండ్ 2 అయిపోయింది టైం, ఇంకా 1 hour ఉంది వెళ్ళడానికి అయితే. సో ఇంకా వ్యూ అంతా చూసుకుంటా చాలా బాగుంది అనమాట రోడ్ అయితే. అండ్ ఇక్కడ ఆల్సో బస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు బస్సెస్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట ట్రావెలింగ్కి అయితే. ఈ రోడ్లో అయితే ఒక 10 to 15 మెంబర్స్ కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఎంజాయ్మెంట్. సో అంత బాగుంటుంది అనమాట ఈ రోడ్ అంతా. కాకపోతే కొంచెం డేంజర్ కూడా, మనము చూసి డ్రైవ్ చేయాలి, మరి అంత నెగ్లిజెన్స్గా ఉండకుండా లైక్ ప్రాపర్గా డ్రైవ్ చేయాలన్నమాట. అక్కడక్కడ కొన్ని స్మాల్ విలేజెస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో తినడానికి వాటికి ఏం ప్రాబ్లం ఉండదు, మనకు స్నాక్స్ కానీ అలాంటివి దొరుకుతూనే ఉంటాయి అన్నమాట.
యాక్చువల్లీ ఇక్కడ ఒక స్పాట్ అయితే ఉంటుందన్నమాట. కావేరీ రివర్ ఉంది కదా, సో ఆ కావేరీ రివర్ వాటర్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. సో హొగనికల్కి ఎవరు వెళ్ళినా కానీ ఫస్ట్ ఆ కావేరీ రివర్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి ఇంకా హొగనికల్కి వెళ్తారనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ, ఒకసారి చూడండి. చూసారు కదా, ఇదే నేను చెప్పిన ప్లేస్ అయితే. మేమైతే తొందరపడి ముందే ఆపేసామన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా ఫుల్ వాటర్ ఉండేది, ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉండేది అనమాట. మేము ఇంకా తొందరపడి ఇక్కడ ఎవరు లేరు, ప్లెజెంట్గా ఉంటుంది ఫొటోస్కి వాటికి అని చెప్పి మేము ముందే ఆపేసామన్నమాట. సో ఇక్కడ కూడా వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ కూడా మనం డ్రింక్ చేయొచ్చు అనమాట, అంత క్లియర్ వాటర్ ఉంటుందన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడే మాకు యాక్చువల్లీ టైం అయితే అయిపోయింది, 3:30 దాకా అయిపోయింది అనమాట. సో మేము ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాము అక్కడ, జస్ట్ ఊరికి అలా చూసుకొని కొన్ని ఫొటోస్ దిగి ఇంకైతే రిటర్న్ వచ్చామన్నమాట. యాక్చువల్లీ మేము బైక్స్లో వచ్చాము కదా, బైక్స్ కొంచెం లైక్ దూరంగా పార్క్ చేసామన్నమాట. ఇంకా వెళ్ళి వచ్చేసరికి మేము బ్యాగ్స్ అవన్నీ బైక్స్కే పెట్టేసి వచ్చేసాము. ఇక్కడ చూస్తే మొత్తం కోతులు బ్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటివన్నీ తినేసాయి అనమాట. మేమైతే చాలా స్నాక్స్ తెచ్చుకున్నాము, మొత్తం తినేసాయి. అండ్ ఆల్సో లైక్ వెట్ టిష్యూస్, మెడిసిన్ బాక్సెస్ అవన్నీ తెచ్చుకున్నాం, అవన్నీ తీసుకెళ్ళిపోయినాయి అనమాట. అసలు కొన్ని ఐటమ్స్ అయితే లేవు. థ్యాంక్ గాడ్ మా చార్జర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు వస్తున్నట్టయితే మాత్రం ఏది తెచ్చుకున్నా మీతోనే పెట్టుకోండి, అసలు వదిలేసిపోదు, చాలా కోతులు ఉంటాయి ఇక్కడ అసలు. ఇంకా హొగనికల్కి అయితే వచ్చేసాము. సో వచ్చిన వెంటనే మనము టికెట్స్ అయితే తీసుకునేయాలి, కొన్నిసార్లు అయితే రష్ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, టికెట్ అయితే మనకు 1500 అనమాట పర్ కొరకల్ బోట్కి అయితే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనల్ని ఎవరు ఏమర్చలేరు అనమాట. 1500 అనేది ఫిక్స్డ్ రేట్, సో అది గవర్నమెంట్ది కాబట్టి సో పక్క 1500 ఉంటుందన్నమాట. సో ఒక బోట్ అండ్ ఒక బోట్లో 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద స్కామ్ అయితే చేస్తారు, అది నేను మళ్ళీ చెప్తాను. యాక్చువల్లీ మేము వెళ్ళింది వచ్చి 3:30 అయిపోయింది. సో ఆ టైంకి కొంచెం ఫ్రీ అయిందని చెప్పారు. ఒకవేళ మేము 12-11 ఆ టైంకి వెళ్తే చాలా రష్ ఉన్నిందంట ఆ రోజైతే. మేము వచ్చేసరికి మొత్తం క్రౌడ్ అంతా కొంచెం క్లియర్ అయింది అని చెప్పారనమాట వాళ్ళు. సో మేము వెళ్ళిన టైం అయితే కరెక్టే అనుకుంటారనమాట, కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉన్నారు. సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ మనల్ని బోట్ నుంచి తీసుకెళ్తారనమాట. సో ఇది జస్ట్ 1 hour రైడ్. సో 1 hour రైడ్ అండ్ అక్కడ ఐలాండ్ ఒకటి ఉంటుంది. సో ఐలాండ్లో కొంచెం వదిలేస్తారు. సో ఆన్ యావరేజ్ 1.5 hour అనమాట మొత్తం కొరకల్ రైడ్ అనేది. బాగుంది కదా వ్యూ అయితే, అసలు 1500కి అయితే వర్త్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడైతే వాటర్ ఎక్కువ ఉండేది, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత ఎక్కువ ఉండేది కాదు, లైక్ డ్రై ఉండేది అనమాట అక్కడక్కడ. సో ఈసారికి అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో పీక్ టైం వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఉంటుంది. అసలు కొన్ని రోజులు అయితే ఇంకా హొగనికల్ ఫాల్స్ అయితే క్లోజ్ చేస్తారనమాట, అసలు అంత వాటర్ వస్తుంది అక్కడ. ఇంకా బోట్కి 1500 కాబట్టి మాకు ఈచ్ మెంబర్కి అయితే బోట్ వర్క్ అయితే 375 రూపీస్ అయిందనమాట. ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి ఇక్కడ, అసలు జాగ్రత్తగా ఉండాలి మనము. నన్ను అడిగితే అసలు బ్యాగ్స్ అవి తెచ్చుకోకపోవడమే మేలు. సో చాలా కోతులు ఉంటాయి, వాటితో మనకు గోల్ అయిపోతుంది ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇక్కడ ఏం చూసారు కదా, సో ఈయన అక్కడ కొండలు ఉంటాయి కదా, సో అక్కడ నిల్చుకొని కొంచెం ఇమిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట హీరోస్ని. సో తను డెఫ్ అండ్ డమ్ అని చెప్పారు మా బోట్ మ్యాన్ అయితే. సో వచ్చే వాళ్ళందరూ తనని చూసి, ఐ మీన్ తను ఎలా యాక్టింగ్ చేస్తున్నాడు కదా, అది చూసి కొంచెం డబ్బులు ఇస్తారంట ఆయనకి వచ్చే వాళ్ళందరూ. సో మేము కూడా ఒక అమౌంట్ అయితే తనకి ఇచ్చాము. సో వచ్చేటోళ్ళు పక్క తనకి ఏదో ఒకటి ఇస్తున్నారనమాట.
ఇంకా నేనైతే స్కామ్ అని చెప్పాను కదా, అది ఏంటంటే లైక్ వీళ్ళు గవర్నమెంట్ తరపున అయితే 1500 1.5 hour రైడ్ ఉంటుంది కదా. సో మనం ఎక్కిన తర్వాత ఇంకా బోట్ మ్యాన్ అయితే మనల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. నేను ఇంకో 1 hour మీకు ఇంకా 4-5 ఫాల్స్ ఉన్నాయి అక్కడ, సో అక్కడికి తీసుకెళ్తాను, మీరు నాకు 2000 పే చేయండి అంటారనమాట. సో మనం ఏమనుకుంటాం, ఇంత దూరం వచ్చాం కదా సరేలే ఇంకా 2000 పే చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటాం అనమాట. చాలా పెద్ద స్కామ్ ఇది. స్కామ్లో అయితే ఎవరు ఇరుక్కోవద్దండి. 1000 రూపీస్ ఆర్ 1200 అంటే ఓకే అనుకోవచ్చు, కానీ 2000 అంటే టూ మచ్ అసలు. మేమైతే లిటరలీ 1800 ఇచ్చామన్నమాట, ఇంకా బార్గెన్ చేసి ఆయనతో. సో 1800 అంటే లైక్ ఈచ్ పర్సన్కి 450 అయిందనమాట. సో అక్కడ ఒక 375, ఇక్కడ ఒక 350. ఇదే అనమాట ఐలాండ్ తను చెప్పింది. సో ఇది చాలా 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 చిన్నది ఉంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు ఒక కొండలా ఉండేదన్నమాట ఐలాండ్ అనేది. సో ఇప్పుడు అక్కడ వరకు వాటర్ వచ్చేసింది ఫుల్గా. సో అది వచ్చి టిప్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఐలాండ్ వచ్చేసి. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే అది ఒక కొండలా ఉండేది. సో వాటర్ లెవెల్స్ అనేది అంత పెరిగిపోయినాయంట, అసలు మొత్తానికే మారిపోయింది. సో ఈ ఐలాండ్ అయితే చాలా చిన్నది ఈసారి మాత్రం. మంచిగా ఇక్కడైతే టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. మేమైతే కరెక్ట్ టైంకి వచ్చాము, అరౌండ్ 5 or 5:30 అయిపోయింది ఇక్కడ. సో సన్సెట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది అనమాట వ్యూ అయితే. అండ్ ఇక్కడ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అలాంటివంతా అమ్ముతూ ఉంటారనమాట. సో డెఫినెట్గా ట్రై చేయాలి. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫిష్ సీ ఫుడ్ అయితే ఇక్కడ. అండ్ ఇదనమాట వ్యూ, చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా సెట్ అయ్యే టైంకి వెళ్దాం అనమాట మేము. ఇక్కడ మేమైతే ఫిష్ ట్రై చేసాము అండ్ లాబ్స్టర్ ట్రై చేసామన్నమాట. చాలా 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 బాగుంది. అండ్ మేము చాలా తిన్నాము, కానీ బిల్ అయితే లైక్ 200 అయిందనమాట. నలుగురికి కలిపి 200 అయింది. అంటే మా నలుగురిలో ఒకరు వచ్చేసి వెజిటేరియన్స్, తను తినలేదు. సో మా ముగ్గురికి కలిపి 200 అంటే చాలా వర్తి. మేమైతే చాలా మంచిగా తిన్నామన్నమాట ఫుడ్ అక్కడ. ఇంకా సన్సెట్ అయితే అయిపోయింది, చూసారు కదా ఎంత బాగుందో. సన్సెట్ వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ. మేమైతే పర్ఫెక్ట్ టైంకి వెళ్ళామనే చెప్పాలి. అక్కడైతే ఒక 1/2 hour 45 minutes దాకా ఉన్నాము. ఇంకా మేమైతే త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి మేమే బోట్ మ్యాన్ని అడిగి త్వరగా స్టార్ట్ అయిపోయాం అనమాట అక్కడి నుంచి. అప్పటికే టైం అరౌండ్ 6 అయిపోయింది అనుకుంటాను, 6. సో మేము వచ్చేటప్పటికన్నా వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి వెళ్తున్నాము, చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ప్లేస్ కూడా చాలా కూల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో ఇదే, ఇంకా దీనికి మించి ఇంకా ఏముండదు అనమాట. మనల్ని రైడ్ తీసుకెళ్తూ ఉంటారు. సో మాకు మోస్ట్లీ 2.5 hour అయ్యిందని చెప్పచ్చు ఆన్ యావరేజ్. సో ఇక్కడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా వేరే ఏం ప్లేసెస్ ఉండదు ఇక్కడ. హొగనికల్ అంటే జస్ట్ ఇక్కడ ఒక రైడ్ ఉంటుంది, కొరకల్ రైడ్ ఉంటుంది, అండ్ ఫాల్స్ చూపిస్తారు అండ్ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఇక్కడ మంచి మసాజెస్ కూడా చేస్తారంట, హెడ్ మసాజ్, బాడీ మసాజ్. చాలామంది ఎర్లీ మార్నింగే బయలుదేరి వస్తుంటారనమాట హెడ్ మసాజ్ కోసం, ఆయిల్ మసాజ్ కోసం అని. సో ఇక్కడ వచ్చి మసాజ్ చేసుకొని ఇక్కడే స్నానం చేస్తారనమాట. సో అది కూడా ఫేమస్ ఇక్కడ. ఇంకా మేము లైక్ డిన్నర్కి కూడా లైక్ సీ ఫుడ్డే ఉండాలి అనేసి ఇక్కడే తినేసామన్నమాట. ఆల్మోస్ట్ 6:30 6 అయిపోయింది. సో ఆ టైంకి మేము డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి సీ ఫుడ్ తినాలి అని చెప్పి సో ఇక్కడే మేము ఫిష్ పులుసు అండ్ రైస్ తీసుకున్నాము. దాంతోపాటు మాకు ఆకుకూర కూడా ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. అండ్ మేము ఫిష్ ఫ్రై కూడా తీసుకున్నాము. బిల్ కూడా చాలా తక్కువ అయింది ఇక్కడ, జస్ట్ 500 అయిందనమాట నలుగురికి కలిపి. 125 per person అని చెప్పచ్చు. ఇంకా క్రౌడ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది, ఎవరు లేరనమాట మేము రిటర్న్ అయ్యే టైంకి. ఏంటంటే అందరూ మార్నింగ్ లైక్ ఎర్లీ మార్నింగే బయలుదేరి వస్తారు, లేకపోతే నైట్ వస్తారనమాట. నైట్ స్టే చేసి సో ఎర్లీ మార్నింగ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మేము రావడమే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇంకా వెళ్ళడానికి అయితే లేట్ అయింది. వెళ్ళేటప్పుడు అయితే దారి చాలా డేంజర్ అనిపించింది అనమాట. అసలు ఎవరైనా రావాలనుకుంటే త్వరగా స్టార్ట్ అయిపోండి రిటర్న్.
అసలు వెళ్తున్నప్పుడు అయితే మా వల్ల కాలేదు. ఎంత చలిగా ఉందంటే మేము జాకెట్స్ కానీ బ్లేజర్స్ కానీ ఏది తెచ్చుకోలేదు. అంత చలిగా ఉండింది. మా వల్ల కాక ఇంకా మేము కాఫీకి అయితే ఆపామన్నమాట. కాఫీ అని వేడిగా మ్యాగీ అది తింటాము అని చెప్పి ఇంకా ఆపేసాము. అసలు ఎంత చలిగా ఉందంటే లిటరలీ వణుకుతున్నాం అనమాట. ఇంకా బైక్ డ్రైవ్ చేయడానికి కూడా కాలేదన్నమాట మా ఫ్రెండ్స్ వల్ల అయితే. సో అంత డేంజర్. అండ్ రోడ్ కూడా చాలా డేంజర్ ఉంది. మొత్తం ఘాట్స్ కాబట్టి నైట్లో చాలా 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 డేంజరస్. ఒకవేళ మీరైతే రావాలి అంటే మాత్రం ఎర్లీగా బయలుదేరండి అండ్ ఎర్లీగా లీవ్ అవ్వండి అక్కడి నుంచి. మేమైతే 7కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. ఇంకా పీజీకి వెళ్ళేసరికి ఇంకా 10 అయిపోయింది. సో మొత్తానికి 1 డే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నేను ఒకసారి ఎంత అయిందనేది మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో మార్నింగ్ అయితే ఈచ్ పర్సన్కి ఫుడ్ 50 రూపీస్ అయింది. అండ్ కొరకల్ రైడ్ గవర్నమెంట్ అయితే 375 రూపీస్ అయింది. అండ్ ఎక్స్ట్రా 1 అవర్ రైడ్ తీసుకున్నాం కాబట్టి 450 ఈచ్ పర్సన్. అండ్ ఐలాండ్లో ఫిషెస్ అవి తిన్నాం కాబట్టి అక్కడ 50 రూపీస్ అయింది. అండ్ డిన్నర్ దగ్గర 125 అండ్ కాఫీ దగ్గర 50. సో టోటల్లీ 1100 రూపీస్ అయిందనమాట. 1100 రూపీస్లో మొత్తం 1 డే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా లైక్ చిన్నవి స్నాక్స్ అవి తింటుంటాం కాబట్టి సో ఇంకొక 100 ఎక్స్ట్రా వేసాను అనమాట. సో ఆన్ యావరేజ్ 1200 ట్రిప్ అయితే అయిపోయిందనమాట. చాలా 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 వర్తి. ఫ్రెండ్స్తో వీకెండ్లో ఏదైనా బెస్ట్ ప్లేస్ని విజిట్ అవ్వాలి అంటే హొగెనికల్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అది ఈ వీడియో గురించి అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.